భారత క్రికెట్ నియంత్రణ మండలి జింబాబ్వే పర్యటనకు వెళ్లే 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించిన తర్వాత తాజాగా టీమ్ కోచింగ్ స్టాఫ్కు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. జింబాబ్వే పర్యటనకు ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వెళ్లడం లేదు. అయితే అతని స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్ అయిన, అలాగే ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధిపతిగా ఉన్న వివిఎస్ లక్ష్మణ్ తాత్కాలిక హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. దీంతో కొందరైతే సంబరాలు చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. అయితే గౌతమ్ గంభీర్ కాకుండా వివిఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్గా ఉండాలని కొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అయితే ఇది ఇప్పుడు బిజీ షెడ్యూల్ వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. భారత జట్టు రాబోయే రోజుల్లో వరుస అంతర్జాతీయ సిరీస్లో బిజీగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తుంది. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ భారత జట్టుతో కలిసి ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. అయితే ఈ సిరీస్ ముగిసిన కొద్ది రోజులకే జూలై 23 నుంచి జింబాబ్వే పర్యటన ప్రారంభం కానున్నది. అయితే గంభీర్కు విశ్రాంతిని ఇస్తూ పనిభారాన్ని తగ్గించేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో బాధ్యతలను వివిఎస్ లక్ష్మణ్కు అప్పగించారు. జింబాబ్వే పర్యటనతో పాటు ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లో జరిగే ఏషియన్ గేమ్స్ 2026లో కూడా భారత జట్టుకు వివిఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే అదే సమయంలో వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటించనున్నది. 2 సిరీస్లు ఒకేసారి జరగడం వల్ల గౌతమ్ గంభీర్ సీనియర్ జట్టుతో కలిసి వెస్టిండీస్ సిరీస్తో ఉంటారు. అదేవిధంగా లక్ష్మణ్ ఏషియన్ గేమ్స్ జట్టును నడిపిస్తాడు. వివిఎస్ లక్ష్మణ్తో పాటు సపోర్ట్ స్టాఫ్లో మరో 2 మాజీ భారత ఆటగాళ్లకు చోటు లభించనున్నది. మాజీ క్రికెటర్ కనిత్కర్ బ్యాటింగ్ కోచ్గా, అలాగే మాజీ స్పిన్నర్ సునీల్ జోషి బౌలింగ్ కోచ్గా బాధ్యతలు నిర్వహించనున్నారు.